ఫోరంలో టీఎన్జీ అధ్యక్షులు ఇంత నరేంద్రన్న గారి అధ్యక్షతన ఈరోజు కలెక్టర్ గారిని మరియు డిఆర్డిఏ ఈడీ గారిని కలవడానికి రావడం జరిగింది. ఈ నెల 30 తారీఖున టీఎన్జీ అనుబంధ సంస్థ అయినటువంటి పంచాయత్ సెక్రటరీల ఫోరం యొక్క ఎన్నికలు జరిగినాయి. అందులో కాయితీ సంతోష్ తమ్ముడు మరియు కార్యదర్శిగా చంద్రహాస్, కోశాధికారిగా లింగప్ప వారి కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. వాస్తవానికి నాయకుడు అంటే ఖచ్చితంగా సమస్యలపైన పోరాటం చేయాలని సూచిస్తున్నాం. ఎందుకంటే టీఎన్జీ అంటేనే పోరాటాల యొక్క సంస్థ, పోరాటాల యువతులను తయారు చేసే ఒక సంస్థ టీఎన్జీ సంస్థ. కాబట్టి ఆ సంస్థలో అనుబంధమైనటువంటి టీపీఎస్ఎఫ్ఏని కూడా బలోపేతం చేస్తూ నూతనంగా విచ్చేసినటువంటి అందరు యువకులు ఉన్నారు. కాబట్టి టీఎన్జీకు మరియు టీపీఎస్ఎఫ్కు చక్కటి పేరు తేవాలని కోరుకుంటూ మరియు విచ్చేసిన అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ మరి అడిషనల్ కలెక్టర్ డిపిఓ అండ్ డిఆర్డిఓ గారు కలిసినందుకు మరి కలెక్టరేట్ చేయడం జరిగింది. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పంచాయతీ కార్యదర్శుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షులు కాయితీ సంతోష్, అదేవిధంగా కార్యదర్శి చంద్రహాస్, అదే కోశాధికారి లింగప్ప, మిగతా జిల్లా కార్యవర్గందరికీ కూడా మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై నిరంతరం శ్రమిస్తూనే టీఎన్జీ సంఘ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి కూడా వారందరికీ కూడా నూతన కార్యవర్గానికి సూచిస్తా ఉన్నా. మరి వాళ్ళు ఏదైతే పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా మరి వారి యొక్క సమస్యల సాధనకే మరి ఎన్నుకున్నారు. కాబట్టి మీ అందరూ కూడా నూతన కార్యవర్గం చక్కగా పనిచేసి పంచాయతీ కార్యదర్శుల సమస్యల పట్ల నిరంతరం శ్రమించాలని చెప్పి కూడా మరొకసారి వారికి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా టీఎన్జీ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సత్వరమే పరిష్కారమైన దిశగా దారి చూపుతామని చెప్పి కూడా తెలియజేస్తాం. కలెక్టర్ కార్యాలయంలో మన గౌరవ టీఎన్జీ అధ్యక్షులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ తొందర గారి అధ్యక్షతన మరియు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా యొక్క పంచాయత్ కార్యదర్శుల తెలంగాణ పంచాయత్ కార్యదర్శుల జిల్లా ఫోరం మెదక్ కార్యవర్గం మొత్తం కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా డిఆర్డిఓ సార్ గారిని అందరినీ కలవడానికి వచ్చాము. అయితే ఈ సందర్భంగా మేము 30 తారీఖు రోజు ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా నేను అధ్యక్షుడిగా కాయితీ సంతోష్ మరియు మా యొక్క జనరల్ సెక్రటరీగా శనిగరం చంద్రహాస్ మరియు ట్రెజరర్గా మా లింగప్ప మా టీం అంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మేము మా పంచాయతీ కార్యదర్శుల యొక్క సమస్యల విషయంలో 100% ప్రతి క్షణము మేము వాటి విషయంలో పోరాడతామని, అదేవిధంగా మా సీనియర్ సమస్యలైనటువంటి ప్రమోషన్లలో జాప్యాన్ని తొలగిస్తామని, దాని విషయంలో మేము పోరాడతామని, అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ఈ విషయంలో అతి త్వరలోనే మంచి క్యాడర్స్కి సంబంధించి మంచి ఒక న్యూస్ని మేము బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మా 4 ఏళ్ల సర్వీస్ సంబంధించి దానిపైన ఒక కమిటీ వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన కూడా చర్యలు తీసుకొని ఆ 4 ఏళ్ల సర్వీస్ కూడా సాధిస్తామని తెలియజేస్తూ, మరియు మా ఓపీఎస్ మిత్రులకు సంబంధించి వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకు సంబంధించి కూడా 100% మేము ముందుండి కొట్లాడతాం. 100% వాళ్ళ యొక్క విషయంలో మేము వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.